అలాగే ఈరోజు ఎన్విఎస్ మంచి మాట చెప్పుకుందాం. మా తమ్ముడు అంటే నా తర్వాత ఆయన మురళి, వీటికి గాల్ బ్లాడర్ లేదా స్టోన్స్ వస్తే అది ఆపరేషన్ చేసి దేవుళ్ళగా రక్షించారు డాక్టర్లు. కానీ మెల్లమెల్లగా వయోభారం చేత లేకపోతే వయసు పెద్ద అవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి. క్రియాటినిన్ పెరగడం, అధిక బరువు పెరగడం, ఇటువంటి ఇబ్బందులు వచ్చినాయి. ఇవన్నీ కాదురా విఆర్కే దగ్గరికి వెళ్ళమని నేను సలహా చెప్పాను. వాళ్ళ అబ్బాయి కూడా చెప్పాడు. వాళ్ళ అబ్బాయి తీసుకెళ్ళి విఆర్కే డైట్లో పెట్టాడు. విఆర్కే డైట్కి నెలకి ఒక 30,000 40,000 అయినా కూడా అదొక పెద్ద లెక్క కింద ఆడేం కాకుండా ఫాలో అయ్యాడు దాన్ని. సుమారు 12 కేజీలు బరువు తగ్గాడు. ఆ తర్వాత క్రియాటినిన్ లెవెల్ తగ్గింది. వైద్యశాస్త్రం ఇది ఒప్పుకోదు. క్రియాటినిన్ ఒకసారి పెరగడం అంటే జరిగితే కిడ్నీలు పోతాయి, ఇంకా మళ్ళీ తగ్గదని అంటారు. కానీ 100% తగ్గింది. హెల్తీగా ఉన్నాడు. వాడికి ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందంటే ఇంకా వ్యవసాయం చేస్తానన్నయ్య అంటున్నాడు 60 ఏళ్ళు దాటాక. అంటే ఆరోగ్యం మనం జబ్బుల బారిన పడ్డా కూడా తగ్గించుకోవచ్చు, జబ్బుల బారిన అసలు పడకుండా కూడా చూసుకోవచ్చు. కేవలం ఒకే ఒక దానివల్ల, అదేంటంటే ఫుడ్. ఆ ఫుడ్ మీద మనం కాన్సన్ట్రేషన్ పెట్టాలి. మనం ఇంట్లోకి వెళ్ళకుండా వంటగదిలోకి వెళ్ళకుండా కూర్చుంటే కుదరదు. ఇంట్లోకి వెళ్ళాలి, వంటగదిలోకి వెళ్ళాలి, నేను నేర్చుకోవాలి. ఏ ఫుడ్ మంచిదో అది చూసి తీసుకుంటే ముందు జబ్బులు రాకుండా కాపాడుకోవచ్చు. రెండోది జబ్బులు వచ్చినా తగ్గించుకోవచ్చు. దానికి ఎగ్జాంపుల్ మా తమ్ముడు మురళి. థ్యాంక్ యూ.